ఒక అడవిలో ఒక క్యూట్గా ఉన్న ఒక పందిపిల్ల జీవించేది. ఒకరోజు అది ఆడుకుంటూ పొరపాటున మురికి కాలువలో పడిపోయింది. శుభ్రంగా స్నానం చేయాలని అడవిలో ఉన్న వాగు దగ్గరికి వెళ్ళింది. అదే సమయంలో ఒక దాహం వేసిన పులి నీటి కోసం వెతుక్కుంటూ వచ్చింది. అప్పుడు అది చెట్టు కొమ్మ మీద కూర్చున్న కోతిని చూసి, హే కోతి, నాకు బాగా దాహంగా ఉంది, ఇక్కడ మంచినీటి వాగు ఎక్కడ ఉంది అని అడిగింది. కోతి అటువైపుగా చూపించి, ఆ దిశగా వెళ్ళు, అక్కడ ఒక చల్లని నీటి వాగు ఉంది అని చెప్పింది. పులి వెంటనే అక్కడికి వెళ్ళింది. కానీ అది చేరుకునే సమయానికి పందిపిల్ల అప్పటికే అక్కడ స్నానం చేయడానికి సిద్ధమవుతూ ఉంది. హే పందిపిల్ల, ఇది నా కొలను, నువ్వు ఇక్కడికి రాకు అని పులి గర్జించింది. తర్వాత అది నవ్వి, అంతేకాదు నాకు బాగా ఆకలిగా కూడా ఉంది, అందువల్ల నేను తినేస్తాను అని చెప్పింది. పులి పందిపిల్లను పట్టుకోవడానికి ముందుకు వెళ్ళింది. కానీ పందిపిల్ల ఒంటి నుండి ఉత్కంఠభరితమైన దుర్వాసన వచ్చింది. చిచ్చి, ఇది ఏమీ దుర్వాసన అని పులి వెనక్కి తగ్గింది. నిన్ను తినాలి అనుకున్నాను, కానీ నీ కంపు భరించలేకపోతున్నాను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి స్నానం చేసిరా అని చెప్పి పందిపిల్లని వెళ్ళిపోమంది. భయపడిన పందిపిల్ల తన తాత దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగిన సంగతి అంతా చెప్పింది. అప్పుడు పందిపిల్ల తాత, ఓ అలా జరిగిందా అని చిరునవ్వుతో, మళ్ళీ వెళ్ళేటప్పుడు ముందుగా మురిగుంటలో దొర్లుకొని వెళ్ళు అని సూచించింది. తాత మాటలు విన్న పందిపిల్ల మళ్ళీ బాగా మురికిలో దొర్లి వాగుకు వెళ్ళింది. ఈసారి కూడా పులి అక్కడే ఉంది. పందిపిల్లని చూడగానే, చిచ్చి, మరింత భయంకరమైన దుర్వాసన, ఇంత మురికి పందిని నేను ఎప్పుడూ చూడలేదు, వెళ్ళి తొందరగా స్నానం చేసిరా అని తిడుతూ దూరంగా పారిపోయింది. అలా ప్రతిసారి పందిపిల్ల ముందుగా మురికిలో దొర్లుకుని వెళ్ళేది. దీనివల్ల పులి దూరంగా ఉండేది. చివరికి పులి చేసేదేమీ లేక వదిలేసింది. అప్పటి నుండి పందులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి మురికిగా మారిపోయాయి.